అందరికీ నమస్తే. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి వ్యవహారం బట్టబయలైంది. మొత్తం బండారం అంతా బయటపడ్డది. ఆయన అన్నాడు కదా, ఆ ఫామ్ హౌస్, ఆ హిమాయత్ సాగర్లో ఉన్న ఫామ్ హౌస్ 3 పక్కల నీళ్ళు ఉన్నాయి, ఒక పక్క రోడ్డు ఉంది. ఇదేంటంటే ఆ పెద్ద పెద్దలు చాలామంది ఉన్నాయి, అది ఎంత చిన్నది అన్నాడు. ప్లస్ నాకు నోటీస్ ఇస్తే నేనే కూలగొట్టుకుంటా అన్నాడు. అసలు ఆయనకు నోటీస్ ఇచ్చుడు కూలగొట్టుకోవడం కాదు, అదో పెద్ద కథ. అది మొత్తం చెరువులో కూర్చున్నాడు, చెరువులో ఉన్నాడు, నో డౌట్. మీకు శాటిలైట్ పిక్చర్ చూపిస్తా. దాంతోపాటు అది చాలా చిన్నగా అనిపిస్తుంది మనకు డ్రోన్ విజువల్స్ అవన్నీ చూస్తే. కానీ అది మొత్తం 14 ఎకరాలు. అది 14 ఎకరాల ఫామ్ హౌస్. అది అనేది 14 ఎకరాలలో 14 ఎకరాలు అసైన్ ల్యాండ్, ప్రొహిబిటెడ్ జాబితాలో ఉంది. అది ప్రొహిబిటెడ్ జాబితాలో ఉంది, అసైన్ ల్యాండ్. ఒకసారి చూడండి మీరు పిక్చర్స్ ఎట్లా ఉన్నదంటే నమ్మియనికే వీళ్ళు మాట్లాడే మొత్తం అబద్ధాలని అర్థమవుతుంది. పట్నం మహేంద్రుడు ఒకడే కాదు, ఈ పొలిటీషియన్స్ చాలామంది వచ్చి తొడగొట్టి రండి, మా దగ్గర ఒక ఇటుక పిల్ల ఉంటే కొలగొడతండి, లేకపోతే మాకు నోటీస్ ఇస్తే నేనే కొలగొట్టుకుంటా, నేను సత్యహరిచంద్రుని 30 ఫీట్ల దూరంగా కట్టుకుని ఇట్లాంటి చెప్పే పొలిటీషియన్స్ ఉన్నారు కదా, వీళ్ళు చెప్పే మొత్తం అబద్ధాలే. వీళ్ళని తొవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. పట్నం మహేంద్రుడి వ్యవహారం చూడండి, మీకు చూపిస్తా. చూడండి పట్నం మహేంద్రుడి వ్యవహారం చూడండి ఒకసారి. ఇగో సర్వే నెంబర్ 14. ఈ 14లో 14 ఎకరాలు ఉంది. ఒకసారి జూమ్ చేయవా? సర్వే నెంబర్ 14. సర్వే నెంబర్ 14లో 14 ఎకరాలు ఆయన ఫామ్ హౌస్. ఇంకో ఇక్కడ ఉంది ఆయన ఫామ్ హౌస్. ఏడ ఉంది ఇది? ఇది చెరలో ఉన్నట్టు కనిపిస్తుందా, లేకపోతే ఎన్నో రోడ్డు మీద ఉన్నట్టు కనిపిస్తుందా? 100% హిమాయత్ సాగర్లో ఉంది. ఇది లోపల ఉంది, లోపల హిమాయత్ సాగర్లో లోపల గర్భంలో కూర్చున్నాడు పోయి. ఇంక చూడు, ఇంకో 14 సర్వే నెంబర్ ఎక్కడుంది ఇది? 14 సర్వే నెంబర్లో 14 ఎకరాలు మొత్తం పట్నం మహేందర్ రెడ్డిదే. మీకు అది కూడా చూపిస్తా ఒకసారి చూడండి. ఇంకో హిమాయత్ సాగర్ వ్యూ పాయింట్. ఇది పైనుంచి చూస్తే వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి రోడ్డు, ఈయనకు మాత్రమే రోడ్డు. ఇగో ఇదొక్కటి, ఇగో ఇక్కడ నుంచి ఇట్లా పోతే ఇదొక్కటి మాత్రం రోడ్డు. ఇక్కడ ఫామ్ హౌస్ ఉంది. ఇంకా చూడండి మొత్తం ఎట్లా ఉంది చూడండి ఒకసారి. దేవరాన్ సన్స్ వ్యూ పాయింట్, హిమాయత్ సాగర్ వ్యూ పాయింట్. ఇది కథ. ఇది మొత్తం పిక్చర్. ఇది ఇక్కడ చూడండి ఎంత. ఇట్ ఆల్సో అబ్జర్వ్ దట్ ద సర్వే నెంబర్ 816 హ్యాస్ బీన్ రిపీటెడ్ ఇన్ ద HMDA మాస్టర్ ప్లాన్ 2031 ఎగ్జాక్ట్ ఆఫ్ విచ్ ఈస్ అపెండెడ్ బిలో ఫర్ యువర్ రెడీ రెఫరెన్స్. ద వయలేటెడ్ ఏరియా ఈజ్ అవుట్ ఆఫ్ సర్వే నెంబర్ 14 అండ్ ఈజ్ ప్రొహిబిటెడ్ జోన్స్. అది ప్రొహిబిటెడ్ జోన్లో ఉన్నది. ఇంకో ఇది కథ. ఇట్ ఆల్సో అబ్జర్వ్డ్ ఫ్రమ్ ధర్ని పోర్టల్ ద సర్వే నెంబర్ 14A అండ్ 14AA ఆఫ్ కొత్వాల్గూడ ఈ శంషాబాద్ మండల్ ఆర్ అజైన్ ల్యాండ్స్. అది అజైన్ ల్యాండ్ కూడా ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్నాయి, కొనొద్దు అమ్మొద్దు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ 14 ఎకరాల్లో 1 ఎకరానేమో ఎవరో మహిళ పేరు మీద ఉంది, ఎవరో లేడీ పేరు మీద ఉంది, ఆమె ఎవరో తెలియదు. ఇంకా చూడండి 13 ఎకరాలు టోటల్ ఎక్స్టెంట్ 13 ఎకరాలు ఎవరి పేరు మీద ఉంది? ఇంకా కొత్తవాళ్ళు కూడా ఎవరి పేరు మీద ఉంది? పి రినీష్ రెడ్డి. రినీష్ రెడ్డి ఎవరంటే పట్నం మహేందర్ రెడ్డి వల్ల ఇంకో ఫాదర్ పేరు మహేందర్ రెడ్డి. ఒకసారి జూమ్ చేయవా? పట్నం మహేందర్ రెడ్డి వల్ల కొడుకు. పట్నం మహేందర్ రెడ్డి కొడుకు పేరు మీద పెట్టుకున్నాడు మొత్తం 13 ఎకరాలు. పి రినీష్ రెడ్డి మొత్తం ఆ ఫామ్ హౌస్, ఆయన చూపిస్తున్న ఫామ్ హౌస్ మనకు చిన్నగా కనపడుతుంది పైనకి వెళ్ళి డ్రోన్లోకి వెళ్ళి చూస్తే. కానీ మొత్తం వ్యవహారం 14 ఎకరాలు. సర్వే నెంబర్ 14 14 ఎకరాలు. 1 ఎకరా ఎవరో మహిళ పేరు మీద ఉంది. 13 ఎకరాలు పట్నం మహేందర్ రెడ్డి కొడుకు పేరు మీద ఉంది. ఇదంతా కూడా అజైన్ ల్యాండ్, ప్రొహిబిటెడ్ ఏరియాలో ఉంది. అయితే నాకు ఒక ఆయన అన్నాడు, ధర్ని గురించి చాలామందికి చాలా అభిప్రాయాలు ఉన్నాయి కదా, ధర్ని వల్లనే మొత్తం నాశనం అయింది, ధర్ని వల్లనే మొత్తం పోయిందని. ధర్ని వల్లనే ఈయన మంత్రిగా ఉండి కూడా, అధికార పార్టీ అప్పుడు బీఆర్ఎస్లో ఉండి ఎమ్మెల్సీగా ఉండి కూడా కనీసం దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయింది. ఎందుకంటే పట్నం మహేందర్ రెడ్డి అసైన్ భూమి కొన్నాడు. ఎప్పుడు కొన్నాడు అంటే ఇది ఎప్పుడో తెలంగాణ రాకముందు కొన్నాడు. తెలంగాణ రాకముందు అసైన్ భూమి కొన్నాడు. తర్వాత పానీలా మార్చుకున్నాడు. మొత్తం పానీలా మార్చుకున్న తర్వాత నిషేధిత జాబితాలో ఉన్నది, ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్నది కాబట్టి ధర్నీలో డిజిటల్ సైన్ కూడా కాలేదు. ధర్ని మహత్యం ఇది ధర్ని గొప్పతనం అని చెప్పాలి. మళ్ళీ సరే, ప్రతి మనిషి మంచోడా అంటే ఆయనలో మంచి లక్షణాలు ఉంటాయి, చెడు లక్షణాలు ఉంటాయి. చెడ్డ చూసిన వాళ్ళు చెడ్డ లక్షణాలు చెప్తారు, మంచి చూసిన వాళ్ళు మంచోడు అని చెప్తారు. ఈ ధర్ని వల్ల మంచి జరిగిన వాళ్ళు మంచి అని చెప్తారు, చెడు జరిగిన వాళ్ళు చెడ్డదని చెప్తారు. ఇక్కడ మాత్రం మంచి జరిగింది ధర్ని వల్ల. వాళ్ళ ధర్నిలో కనుక లేకపోతే ఇది ఎప్పుడో డిజిటల్ సైన్ కూడా అయిపోయేది. ఆయన అంత పరపతి ఉపయోగించి కూడా కనీసం డిజిటల్ సైన్ కూడా చేయించుకోలేకపోయింది. అది కూడా పెండింగ్లో ఉంది. అందుకే మనకి డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. ఎనీవే, పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ కూల్చడానికి ఇంకా వేరే అభ్యంతరాలు ఏమీ లేవు, అసలు ఏమీ అవసరం లేదు.
డైరెక్ట్గా చెరువులో కట్టుకున్నాడు. అది నిషేధిత జాబితాలో ఉంది. సేమ్ టైం అజాన్ ల్యాండ్లో ఉంది. ప్లస్ 14 ఎకరాలు ఆయన కొడుకు పేరు మీద ఉంది. 13 ఎకరాలు 14 ఎకరాలలో మొత్తం గర్భంలో ఉన్నాడు. హిమాయత్ సాగర్ గర్భంలో ఉన్నాడు. ఇంకా దానికి మళ్ళీ ఎస్టిమేషన్ వేసి దీనికి బఫర్ ఉందా, దీనికి ఎఫ్టీఎల్ ఉందా అని చూడాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా కనుక హిమాయత్ సాగర్ కనుక నీళ్లు కొడితే అది మునిగిపోతుంది. నేను చాలాసార్లు చెప్పినా కదా, ఆడికి బోట్ వేసుకుని ఇట్లా పోతారా అయ్యింది నీళ్ళు వచ్చినప్పుడు అని. మొత్తం నీళ్ళే ఉన్నాయి. నీళ్ళ మీద ఇట్లా కొచ్చగా చూడండి మీరు ఎంత ఉన్నది. కరెక్ట్గా మూల మీద లేడు, దరి మీద ఇల్లు కట్టుకున్నట్టున్నాడు. ఇంకో ఎట్టున్నది. ఇది మొత్తం ఇదంతా చెరువే. ఇది మాత్రం ఈయన ల్యాండా? ఇది మొత్తం చెరువే. ఇట్లా 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 మొత్తం 3 పక్కల చెరువే ఉంది. ఈ సన్న రోడ్డు లాగా కనిపిస్తుంది, ఆ కార్వే రోడ్ అది. ఇది మాత్రం ఈ 14 సర్వే. దీనిలో మాత్రమే ఆయన ల్యాండ్ ఉందా? అది కూడా అసాన్ ల్యాండ్. ఎవరికో దరిద్రులకు ఇచ్చిన భూమి బతకనికే ఎవరో అమ్ముకుంటే కొన్నట్టున్నారు. కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, కానీ దాన్ని డిజిటల్ సైన్ మాత్రం చేయలేకపోయింది చూడు ధర్నీలా. రంగనాథ్ గారు, ఇంకా మీరు మీనావేశాలు లెక్కించుకుంటా, ఇవన్నీ లెక్కలు చూసుకుంటా, తమాషాలు చూసుకుంటా ఉండకండి. ఇట్లాంటి దాని మీద వేటు వేయండి. ఆయన అన్నాడు కదా, నాకు ఒక నోటీస్ ఇస్తే నేనే కొలగొట్టుకుంటా అని. ఇవ్వండి నోటీస్. ఈడ 3 రకాల కేసులు ఉన్నాయి. ఒకటి, నోటీస్ ఇచ్చి ఆ ఫామ్ హౌస్ కొలగొట్టుకోవాలి, ఆయనే కొలగొట్టుకుంటా అన్నాడు కూడగొట్టుకొని. రెండోది, అసైన్ ల్యాండ్ అని ఎట్లా కొన్నాడు, ఆయన ఫ్యామిలీలో ఆయన కొడుకు పేరు మీద ఎట్లా పోయింది ల్యాండ్, అది విచారణ జరపాలి ప్రభుత్వం. ఆయన ప్రభుత్వం ఉన్నాడని, రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గరని, ఆయన ప్రోద్బలంతోనే వాళ్ళ భార్యను మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేయించారని, ఇవన్నీ వద్దు. ఇవి డైరెక్ట్గా మీకు ధరణిలో కనబడుతున్నాయి, అన్నీ కనబడుతున్నాయి. కాబట్టి ఆ ల్యాండ్ వెనుకకు తీసుకోవాలి. ఆయన మీద కేసు పెట్టాలి, అవసరమైతే మహేందర్ రెడ్డి మీద. అసలు ఎట్లా ఆ భూమి ఆయనకు వచ్చింది, ఏం కథ కూడా లెక్క తెలుసాలి. ఇంకా హిమాయత్ సాగర్ చుట్టూ చాలా ఉన్న వ్యవహారాలు, అవన్నీ కూడా నేను చెప్తా. బట్ ఈ విషయంలో మాత్రం వీళ్ళ చిత్తశుద్ధి ఏందో నిరూపించుకోవాలి. పట్నం మహేందర్ రెడ్డి భూమిని వెనుకకు తీసుకోవాలి, కేసు పెట్టాలి, ఆ ఫామ్ హౌస్ను లేకపోతే గెస్ట్ హౌస్ను కూడా కూలగొట్టాలి, విచారణ జరపాలి దీనిపైన. ఎట్లా జరిగింది, ఏం కథ, అసలు అసైన్ ల్యాండ్ ఎవరెవరి చేతిలో ఉందో మొత్తం కూడా విచారణ జరిపి మొత్తం కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. 25 లక్షల ఎకరాలని వీళ్ళు ఎలక్షన్ ముందు చెప్పిర్రు. 25 లక్షల ఎకరాలు అసైన్ ల్యాండ్ మొత్తం మంది పోయినాయి, మంది చేతుల్లో ఉన్నాయని. మరి గవర్నమెంట్ వచ్చినాక ఏం చేస్తుందో అర్థమైతే లేదు. ముందు మీ పట్నం మహేందర్ రెడ్డి మీద చర్యలు తీసుకోండి, తర్వాత జనాల మీద కూడా చర్యలు తీసుకోవచ్చు. పట్నం మహేందర్ రెడ్డి వ్యవహారం ఇంత ఓపెన్గా కనిపించినా కూడా మేము ఇంకా నోటీసులు ఇవ్వకుండా, ఇంకా మీరేం చర్యలు తీసుకోకుంటే మీ మీద చాలా అనుమానాలు వస్తాయి. రంగనాథ్ గారు, ముందు మీరు ఈ పని చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.